అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యేసు జనన వృత్తాంతాలను వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ మార్కు సువార్త అనంతరం వ్రాయబడిన మత్తయి ప్రత్యేకంగా తన సువార్తను యేసు జనన వృత్తాంతంతో ప్రారంభించాల్సిన అగత్యాన్ని గురించి, దానికి సంబంధించిన నేపథ్యాన్ని గురించి మనం వరుసగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతర పరిణామం చాలా ఆలోచించదగ్గ విషయం. ఒక హఠాత్ పరిణామం అన్నమాట అది. వాస్తవానికి 60 నుంచే అంతర్యుద్ధం మొదలైంది అని చెప్పుకోవచ్చు. 66 నుంచి 70 వరకు ఆ 4 ఏళ్లు చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైనల్గా 70లో స్వర్ణ దేవాలయం ధ్వంసం అయిపోయింది. సో స్వర్ణ దేవాలయం ధ్వంసం అయిన తర్వాత ఒకలాంటి ఆస్తిక శూన్యత యూదా జాతిలో ఏర్పడింది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఆరాధనా స్థలి లేదు, అర్పణల పీఠం లేదు, మళ్ళీ నిరీక్షణకు వాగ్దానానికి నిలయమైన మందిరం లేదు. ఒక్కసారి వారి మనసులు లేకపోతే వారి ఆస్తిక జీవితం తారుమారై ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో, అంటే ఆ ఖేయాస్ ఏర్పడిన సమయంలో మత్తయి తన పత్రికను తన సువార్తను వ్రాయటానికి పూనుకున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే కొంచెం అటు ఇటుగా ఆ పరిణామాలు దారి తీశాయి అని చెప్పి. లైవ్లోకి చేరువచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల జర్నీలో ఉన్నాడు అనుకుంటాను బిడ్డ. అలాగే బిడ్డ ఈదర వజ్రారావు, మా పూర్వపు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఇస్సాకు కొదమల, తర్వాత కిరణ్ కారులోనే నేను కూర్చొని ఉన్నాను. అక్కడి నుంచే లైవ్ ఇస్తూ ఉన్నాను. బిడ్డలకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో సరిగ్గా ఈ శూన్యతలో, అంటే ఆస్తిక శూన్యతలో ప్రత్యామ్నాయ ప్రయత్నాలను ప్రారంభించిన వారికి క్రైస్తవం ఒక ఆశ్రయంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే క్రైస్తవ విశ్వాస పునాదులు పూర్వ నిబంధనలో నుండే వచ్చాయి కాబట్టి, పైగా యేసు సిలువ వేయబడినప్పటికీ యూదీయ సంప్రదాయం నుండి వచ్చినవాడు కాబట్టి అనేక కారణాలు. అవన్నీ కాకుండా లేఖనాల నెరవేర్పు యేసులో పరిసమాప్తమైంది అనే ఆ గొప్ప బోధను విన్న యూదులు స్వర్ణ దేవాలయ ధ్వంస అనంతరం క్రైస్తవం వైపుకు అధికంగా మళ్ళుకొని ఉంటారు అని వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అంటే పరిణామాలను అలా ఆలోచించేసిన తర్వాత వ్యక్తిగతంగా, అంటే ఊహాత్మకంగా నేను అలా భావిస్తూ ఉన్నాను. సరే, ఆ క్రమంలో యేసు యొక్క బాల్యాన్ని, జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆయన వంశాన్ని, ఆ తర్వాత యూదీయ నేపథ్యాన్ని, వీటన్నింటినీ స్థిరపరచాల్సిన అగత్యం ఏర్పడింది. అందువలన మత్తయి ప్రారంభమే, తన సువార్త ప్రారంభమే యేసు జనన వృత్తాంతాలతో ప్రారంభించటాన్ని మనం చూస్తాం. ఇక్కడ యేసును యూదునిగా, లేవీయుల బంధుత్వము ఉన్న మరియసుతునిగా, దావీదు లీనియేజ్కి సంబంధించిన యోసేపు కుమారునిగా, అంటే దావీదు కుమారుడు యోసేపు కుమారునిగా, మళ్ళీ మెస్సియాగా, అంటే ఇలా అన్ని కోణాలలో నుండి యేసును స్థిరీకరించాల్సిన బాధ్యత మత్తయి తన తల మీదకెత్తుకొని దాన్ని విజయవంతంగా ప్రొజెక్ట్ చేయగలిగాడు అని
మనం చెప్పుకోవచ్చు. సో ఆ క్రమంలో మరియనేమో లేవి గోత్రానికి సంబంధించిన బంధుత్వం ఉన్న బిడ్డగా చూపించారు. యోసేపేమో దావీదు వంశం నుంచి జనించిన వాడిగా చూపించారు. ఇక్కడ రాజర్షి కాన్సెప్ట్ అనే మాట ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను. రాజు ఋషి అనే మాట. రాజర్షి కాన్సెప్ట్కి మూలం బైబిల్లో మనం మెల్కీసెదెక్ దగ్గర నుంచి చూసుకోవచ్చు. సో అసలు రాజర్షి కాన్సెప్ట్ అనేది మెసొపొటేమియన్ కల్చర్లో నాకు పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే నేను ఆ వైపు ఎక్కువ పరిశోధన చేయలేదు. ఈజిప్షియన్ కల్చర్లో ఉంది రాజర్షి కాన్సెప్ట్. ఈజిప్షియన్ కల్చర్లో ఉంది. అంటే రాజు యాజకుడు. అసలు ముందు రాజు దేవ ప్రతినిధిగా పేర్కొనబడ్డాడు. తర్వాత రాజే దేవుడిగా ప్రస్తుతించబడ్డాడు. తర్వాత రాజవంశీకులే యాజకత్వాన్ని నిర్వహిస్తారు. మళ్ళీ రాజు యొక్క ప్రత్యక్ష దేవాలయంలో, అంటే రాజు యొక్క ప్రసాదములో ఉండే వ్యక్తిగత దేవాలయంలో వేరే వాళ్ళు ధూపం వేయటానికి వీలుండదు. రాజే ఆ ప్రధాన అర్చన చేయాలి. అంటే అలాగూ డెవలప్ చేసుకొని రాజర్షి కాన్సెప్ట్ అక్కడి నుంచి తన మూలాలను తీసుకుని వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ మెల్కీసెదెకుని మొదటిసారి రాజుగా యాజకునిగా చూస్తాం. రాజర్షి రాజుగా యాజకునిగా చూస్తాం. ఆయన రాజు ప్లస్ యాజకుడు. మళ్ళీ ఆ కాన్సెప్ట్ యొక్క పరిపూర్ణత, రాజర్షి కాన్సెప్ట్ యొక్క పరిపూర్ణత యేసులో ఎస్టాబ్లిష్ చేస్తాడు మత్తయి. ఆయనను రాజుగా యాజకుడిగా. అందుకని దావీదు వంశములో నుండి వచ్చిన రాజుగా, లేవి గోత్రంతో సంబంధపడి ఉన్న మరియ సుతుడైన యాజకునిగా. సో ఆ రెండింటిని రాజర్షి కాన్సెప్ట్ని ప్రారంభం నుంచి చూస్తారు. మళ్ళీ ఆ క్రమంలో పూర్వ నిబంధనను ఎలాగూ యేసు జననంతో ముడిపెట్టాలో వాటన్నింటినీ చాలా స్పష్టంగా మనం మత్తయి సువార్తలో గమనిస్తాం. ఏది? హేరోదు బిడ్డలను చంపటం, ఫరో అక్కడ చిన్న బిడ్డలను చంపటం. అలాగా అంటే అది మళ్ళీ రేపు కాదు, ఎల్లుండి మనం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. అంటే పూర్వ నిబంధన చరిత్రకు అనుగుణంగా మళ్ళీ పూర్వ నిబంధన లేఖనాలకు అనుగుణంగా ప్రవక్త చెప్పినది నెరవేరునట్లు అనే మాటని పదే పదే వాడుతూ ఉంటాడు. అలాగూ యేసు జనన వృత్తాంతాలని మొదట మత్తయి ప్రస్తావన చేయటాన్ని మనం చూస్తాం. ఇక్కడ అసలు మత్తయి యేసు జనన వృత్తాంతాలను గ్రంథస్థం చేయటానికి ముందు ఏమైనా రచనా ఆధారాలు ఉన్నాయా అంటే, వేరే ఏమైనా యేసు జననానికి సంబంధించిన రచనలు ఏమైనా ఉన్నాయా అనంటే దాదాపుగా లేవు అనే పండితులందరూ అంగీకరిస్తారు. అంటే ఎక్కడా ఏమీ లభ్యం కాలేదు. యేసు బోధలకు సంబంధించి 1-2 మనం చెప్పుకుంటాం కదా, డిడాకే, క్వెల్ల అవి ఉన్నాయి. కానీ యేసు జనన వృత్తాంతాలకు సంబంధించిన లిఖిత సంప్రదాయం ఏది కూడా లేదు. మనం నిన్నటి దినం చెప్పుకున్నట్టు బహుశా ఆ కుటుంబ మౌఖిక సంప్రదాయాన్ని వారు అలా కొనసాగించుకుంటూ వస్తే, యేసు శిష్యులలో ఒకడు కనుక ముఖ్యంగా ఆయన కుటుంబ నేపథ్యాన్ని మనం బేత్సయిదాతో ముడిపెట్టుకున్నాం. యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రియా, ఫిలిప్పు, నతనీయేలు కూడా లెక్కేసుకుందాం, తోమా, వీళ్లతో. సో వీళ్ళందరూ దాదాపుగా కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉన్నవాళ్ళు. అంటే ఆ బీరపీసు చుట్టరికం అంటామే అలాంటి బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. ఇక యేసు సోదరులైన యాకోబు, యూదా, సీమోను వాళ్ళ ముగ్గురు కూడా యేసు సోదరులు. సో ఇంతమంది శిష్యుల ఆ సంప్రదాయంలో మత్తయి కపెర్నహూములో నుంచి వచ్చినప్పటికీ మత్తయి వీళ్ళందరితో ఉన్న సాంగత్యంతో, సహచర్యంతో ఈ ఫ్యామిలీ సంప్రదాయాన్ని, మౌఖిక సంప్రదాయాన్ని
బాగా ఆకలింపు చేసుకుని వాటిని మళ్ళీ పూర్వ నిబంధన చరిత్రకు, మళ్ళీ ప్రవక్తల లేఖనాలకు, వీటన్నింటికి అనుగుణంగా యేసు జనన వృత్తాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయటాన్ని మనం చూస్తాం. సో ఇవాళకి ఇక్కడికి ఆపేస్తున్నాను. ఎందుకంటే మా ప్రెసిడెంట్ బిడ్డ కర్రా జోసఫ్ చర్చి ప్రతిష్టకు వచ్చాను. అదిగో దూరంగా ఆరాధన పాటలు వినపడుతూనే ఉన్నాయి. అందువలన ఈ కొద్ది మాటలే ఇక్కడికి ఆపేస్తున్నాను. రేపటి దినం అధ్యయనం ఉండదు, కాకుంటే రేపు ప్రభాత ఉన్నది కాబట్టి ప్రభాతలో కూడా యేసు జననానికి సంబంధించిన క్రిస్మస్ సందేశాన్ని, చారిత్రక సందేశాన్ని కాకుండా క్రిస్మస్ సందేశాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకుందాం. రేపు 8:30కే ప్రభాత సందేశం ఉంటుంది, దాంట్లో కలుద్దాం. ఎల్లుండి మళ్ళీ యథావిధిగా మళ్ళీ మనం అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. మరొక విషయం, 11వ తారీఖు పగలు మనం అధ్యయనం క్రిస్మస్ని ఏర్పాటు చేసుకున్నాం గుంటూరులో. దాని ఆ ఫ్లేయర్ కూడా గ్రూపులో ఉంచడం జరిగింది. ఆ రోజు చెల్లి రిప్కమ్మ మనకి సందేశాన్ని అందిస్తుంది. మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ అజయ్ పీటర్ చర్చిలో తన నిర్వహణలో ఇది జరుగుతుంది కాబట్టి అధ్యయన అభిలాషులందరూ కూడా దాన్ని గమనించాలని, వీలున్న వాళ్ళందరూ, అంటే దూరంలో ఉన్న వాళ్ళు కూడా, మన కోర్ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఇన్ఛార్జెస్ కానీ, దూరంగా ఉన్న వాళ్ళు కూడా దీనిలో పాల్గొనాలని ప్రేమతో ఆహ్వానాన్ని అందిస్తున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, ఈదర వజ్రారావు, తర్వాత అంతయ్య సగిలి, జాన్ స్టీవెన్, నా ఫ్రెండ్ హైమావతి, కిరణ్, ఇంకా గుర్తురాట్లేదు నాకు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపు ప్రభాత 8:30కే ప్రత్యేక క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ జనన వృత్తాంతాలు చారిత్రక నేపథ్యం కాకుండా క్రిస్మస్ సందేశాన్ని రేపు ప్రభాతలో మనం విందాం. అందాక సెలవు.